రెండవ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం 179వ పేజీలో ఉంటుంది. నేను చదువుతాను, చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 8వ వచనం మరియు థ్యాంక్ యూ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ వేశ్యా వందన స్తోత్రము తండ్రి. అయా మరి పరిశుద్ధ దినమున తండ్రి, మీరు అయా ఆరాధనలో మీ బిడ్డలను చక్కగా బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి అయా చక్కగా ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన మంచి కృపకే మీకు వందనములు స్తోత్రం తండ్రి. చదివిన వాక్య భాగాల్ని, లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లేఖనాల ద్వారా ప్రభు మీరేమై ఉన్నారో, మీరు మాకు ఎటువంటి మేలులు చేశారు ప్రభా, అయా మీరు ఎంతటి ఆరాధనకు యోగ్యులు ప్రభా మేము తెలుసుకొని గ్రహించుకొని అయా ఆరాధన చేయడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. అయా ఇక్కడ నిలబడినటువంటి మీ దాసుడు ఒట్టివాడు బలహీనుడు, అలుపుడు, అయోగ్యుడు ప్రభా తండ్రి. అయా నన్ను మీ కలువసాటిన మరుగుపరచండి. అయా మీరే ఈ స్థానంలో నిలబడి ప్రభా తండ్రి మా అందరితో మాట్లాడి అయా ఆరాధన మాటల్ని మాకు దయచేసి మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి సహాయం చేయవలసిందిగా, బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నన్ను చదివినటువంటి వాక్య భాగంలో కొంచెం 5వ వచనం దగ్గర నుంచి వచ్చినట్లయితే 6 నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభు అయిన ఈ మాటలన అంటే పోయిన నెలలో కాకుండా ముందు నెలలో కూడా ఇదే రిఫరెన్స్ తీసుకొని మనం ఆరాధన తలంపులు కొన్ని పంచుకున్నాము. ఈ రోజున ఇంకో విషయాన్ని మనము మరి మీ ముందుకు తీసుకొస్తాను నేను. చూడండి, ఇక్కడ ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి ఎలా కనబడడానికి ఇష్టపడ్డాడంటే నా పోలికలో కనబడడానికి ఇష్టపడ్డాడు ఆయన. రెండవది, ఇక్కడ మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చారంటే నీ కోసం నా కోసము మరణించడం కోసం తగ్గించుకొని వచ్చారు ఆయన. ఆయనకి మరణం లేదు. ఆయనకి మరణం లేనటువంటి జీవం కలిగినటువంటి దేవుడు ఆయన, శాశ్వతుడైనటువంటి తండ్రి ఆయన, సర్వ సృష్టికర్త అయినటువంటి తండ్రి, సర్వాంతరి అయినటువంటి ప్రభువు ఆయన, నోటి మాటతో సకల సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన, ఈ ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి దేవుడు ఆయన. మరి అటువంటి దేవుడు, అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఎందుకు వచ్చారంటే ప్రాణం పెట్టడం కోసం వచ్చారు ఆయన, మరణించడం కోసం వచ్చాడు ఆయన. నీ కోసం నా కోసం మనిషిని పోలికనిగా రిక్తునిగా చేసుకొని ఎందుకు మరణపాత్రుడి కావాల్సి వచ్చినది, ఎందుకు నీ కోసం నా కోసం ఆ కలువరిలో బలియాగం కావాల్సి వచ్చినది. ఆయన యొక్క బలియాగాన్ని, ఆ బలియాగంలో ఉన్నటువంటి ఆ తగ్గింపుని, ఆ దీన మనసుని మనము జ్ఞాపం చేసుకొని ప్రభువుని ఆరాధించే బదులమే ఉన్నాం మనం. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం తగ్గించుకొని ఈ లోకంలో మరణం కావడానికి వచ్చారో ఒక్కసారి కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం నాన్న. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 136వ పేజీలో ఉంటుంది నాన్న.
రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. చాలా ఎందుకు చనిపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? తండ్రి కుడిపార్శ్వనకు వచ్చిన మహిమోన్నత భాగ్యం అనుకోక అంతటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి నా మనుషుని పోలికనిగా ఎందుకు మరణ పాత్రులయ్యారు ఆయన? ఎందుకు తన శరీరాన్ని మరణానికి కలువరిసినికి అప్పగించుకున్నారంటే, ఇక్కడ అద్భుతమైన మాట ఏముందంటే, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినను. ఎందుకు చనిపోయాడంటే పాపుల కోసం చనిపోయాడు ఆయన. పాపులమైనటువంటి మన కోసం ప్రాణం పెట్టడం కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు తగ్గించుకొని ప్రాణం పెట్టడానికి వచ్చారంటే, మొట్టమొదటి విషయము పాపుల్ని రక్షించడం కోసం వచ్చాడు ఆయన. పాపుల కోసం దిగి వచ్చాడు ఆయన. ఓకేనా? పాపాత్ములని పుణ్యాత్ములను చేయడం కోసం, పాపంలో వచ్చిన మరణాన్ని ఇరిచివేసి జీవంలోకి శాశ్వతంలోకి నడిపించడం కోసం వచ్చాడు ఆయన. మనంతటా మనము ఆ పనిని చేయలేము, మన వల్ల కాదస్సులకి. మనము అయోగ్యులమని, అపాత్రులమని, నిస్సహాయులమని, చేతగాని వారమని మన యొక్క దీన స్థితిని జ్ఞాపం చేసుకొని, మన యొక్క దీన స్థితిని, దయనీయమైన స్థితిని జ్ఞాపం చేసుకొని, మనం ఒట్టివారమని జ్ఞాపం చేసుకొని, ఆయనే దేవాది దేవుడై ఉండి ఈ లోకంలోకి మరణపాత్రుడు కావడానికి వచ్చాడు ఆయన. మరణపాత్రుడు కావడానికి వచ్చాడు. ఎందుకంటే పాపులమైన మన కోసం, మన పాపములన్నిటిని కడిగివేసి పరిశుద్ధులను చేయడం కోసం వచ్చాడు ఆయన. పరిశుద్ధులను చేయడం కోసం వచ్చాడు. పరిశుద్ధులు చేయడం కోసం. ఆదాము హవ్వల ద్వారా ఈ లోకంలోకి ఏ విధంగా అయితే పాపము తీసుకురాబడిందో, ఆయన వారసులమైన మనకి ఏ విధంగా అయితే జన్మదా పాపం అనేటువంటిది వచ్చిందో, ఆ వచ్చినటువంటి పాపాన్ని, ఆ పాపు బీజాన్ని తీసివేయడం కోసము, పరిశుద్ధులుగా చేయడం కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన. మనం ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం నాన్న. 19:5. లూకాసు వార్త 19:5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఏ చోటికి వచ్చాడండి? పాపులు ఉన్న చోటికి వచ్చాడు ఆయన. ఆ చోటికి వచ్చాడు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రిఫరెన్స్ అయితే, ఆ చోటు ఎవరున్నారంటే జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం మనం. జక్కయ్య కన్నా మనమేం గొప్పలమేం కాదు, మనమేం పెద్ద నీతిమంతులమేం కాదు, యథార్థవంతులం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే ఈ సృష్టిలో నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులు. ఏ భేదం లేదు. మనం అందరం పాపం చేసి ఆయన అనుగ్రహించే మహిమను పోగొట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇది ఎరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇది తెలుసుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి తెలుసుకున్నాడు ఆయన? ఏమి గ్రహించాడంటే, ఓకేనా, జక్కయ్యకి రక్షణ ఇద్దాము, పాపి అయినటువంటి జక్కయ్యకి రక్షణ భాగ్యం దయచేద్దాం, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని రక్షిద్దామనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు ఆయన. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడికి వస్తారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని అక్కడ ఏమంటుందంటే, ఆ చోటికి వచ్చి, చూడండి 5వ, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, ఆ చోటికి ఎందుకు రావాలి? అక్కడికి ఎందుకు రావాలంటే, జక్కయ్య దేవునికి ప్రణాళికలో ఉన్నాడు. నీవు, నేను, మనందరము దేవునికి ప్రణాళికలో ఉన్నాం. అందుకని పాపులమైన మన కోసం ప్రాణం పెట్టడం కోసం ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చాడు. ఏమంటాడు చూడండి 5వ వచనంలో, చేసిన ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టడం కోసం తను తగ్గించుకోవడానికి వచ్చాడు. ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే,
పాపులమైనటువంటి మనతో నివసించడం కోసం వచ్చాడు ఆయన. ఓకేనా? పాపంతో కూడిన మన హృదయాలని కడిగి శుభ్రం పరిచి మన హృదయాలలో నివాసం చేయడం కోసం. అందుకని అక్కడ ఏమంటాడంటే ఆయన, ఈ దినము నేడు నీ గృహంలో ఉండవలసిన వాడినే ఉన్నాను, నీతో ఉండడం కోసం వచ్చాను, నేను నీతో ఉండడం కోసం. ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప ధన్యతని ప్రభువైన యేసుక్రీస్తు వారు జక్కేకి ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. జక్కేకి కాదు, ఇక్కడ కూడినటువంటి మనందరికీ కూడా అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉచితంగా దయచేశాడు. ఆయన ఉచితంగా దయచేస్తాడు. అందును బట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించబద్దులమేమన్నాము. అందుకే ఇక్కడ ఏముంటుందంటే, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఒకప్పుడు మన ఇంట్లో ఎవరున్నారు? ఒకప్పుడు మన గృహంలో ఎవరున్నారు? మన హృదయంలో ఎవరున్నారు? పాపం ఉంది, పరిశుద్ధత లేదు, అపవిత్రత ఉంది. మనలో ఉన్నటువంటి అటువంటి అపవిత్రతని, అటువంటి దుష్టత్వాన్ని, అటువంటి చెడుతనాన్ని, పాపాన్ని తీసివేసి కడిగి శుభ్రపరిచి నిన్ను నన్ను ఓకేనా పరిశుద్ధులుగా మార్చడం కోసం, నీతో నాతో కలిసి సహవాసం చేయడం కోసం, నీతో నాతో కలిసి నివాసం చేయడం కోసం ఆయన తన కలువరిశిలకి తను అప్పగించుకున్నాడు. తను అప్పగించుకున్నాడు ఆయన. అందుకని కింద వచనాలు చూసినట్లయితే 6వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఉంటుంది, అతడు త్వరగా 6వ వచనంలో అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొనెను. సంతోషంగా చేర్చుకున్నాడు, ఆనందము చేర్చుకున్నాడు. ఇంకా చూసినట్లయితే నన్ను ఓకేనా కింద వచ్చిన చూసిన 7వ వచనం చూడండి. అందుకు అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ. ఎవరి దగ్గరికి బస చేయడానికి వస్తున్నాడు ఆయన? పాపి అయిన మనుషుల దగ్గరికి. పాపి అయిన మనుషులు ఎవరా? జక్కయ్య. ఎవరు మనము? పాపి అయినటువంటి వారం మనము. అక్కడ ఉన్న వాళ్ళందరూ అదే మాట్లాడుకున్నారు. మరి పాపి అయిన జక్కయ్య దగ్గరికి బస చేయడానికి వెళ్తున్నాడే, ఆయనతో కలిసి నివాసం చేయడానికి వెళ్తున్నాడే, ఆయనతో ఉండడానికి వెళ్తున్నాడే. ఎవరైనా ఎవరంటే నీ కోసం, నా కోసం, కలువరిశిలకు అప్పగించుకోవడం కోసం, ముఖ్యంగా రిక్తునిగా చేసుకొని తను తగ్గించుకొని మరణపాత్రుడు అవడం కోసం వచ్చినటువంటి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని 9వ వచనంలో ఏముంటుందంటే, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు తను కలువరిశిలకు అప్పగించుకున్నారంటే, నీకు నాకు రక్షణ భాగ్యం ఇవ్వడం కోసం, రక్షణ దయచేయడం కోసం, పాపి అయిన మనల్ని రక్షించడం కోసం, పాపి అయిన మనల్ని రక్షించడం కోసం. జక్కిని ఏ విధంగా అయితే తన పాపం నుంచి, పాప సంఖ్యల నుంచి, బంధకాల నుంచి విడిపించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. ఆయన దిగి అక్కడికి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం దిగి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకని 10వ వచనం ఏముంటుందంటే, నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? పోగొట్టుకున్న దానిని, నశించిన దానిని, లేదా దానిని ఇంకో మాట పోగొట్టుకున్న దానిని, కోల్పోయిన దానిని. ఏం కోల్పోయామంటే, దేవుడితో మనకున్న సహవాసాన్ని పోగొట్టుకున్నాం, మనకున్న పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నాం. ఆ పోగొట్టుకున్న దానిని, కోల్పోయిన దానిని, ఆ కోల్పోయిన పరిశుద్ధతను, కోల్పోయిన రక్షణ భాగ్యాన్ని. ఆదాముకి రక్షణ ఉన్నది, దేవునితో సహవాసం ఉన్నప్పుడు ఆదాముకి రక్షణ భాగ్యం ఉన్నది. కానీ పాపం చేసినప్పుడు, దేవుని మాటకు లోబడక అవిధేయ చూపించినప్పుడు, ఆ తినకూడని ఫలం తిన్నప్పుడు అతనిలోకి పాపం వచ్చేసేస్తుంది. అతను ఏం పోగొట్టుకున్నాడంటే, ఒకనైనా దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు, వాటిని కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వడం కోసం, మనందరికీ ప్రసాదించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడండి. మొట్టమొదటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే, నీ కోసం, నా కోసము ఓకేనా ప్రాణం పెట్టడం కోసం వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, రక్షణ దయచేయడం కోసం వచ్చాడండి. ఇంకో మాట చెప్తాను, అదే లూకా సువార్తలో, అదే లూకా సువార్త 15వ అధ్యాయంలో చూడండి. 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం నేను చదువుతాను చూడండి ఒకసారి. 18వ వచనం చూడండి. ఒకసారి చూసినట్లయితే, నేను లేచి నా తండ్రి ఎదుగు వెళ్ళి, తండ్రి నేను పరలోకమును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే, పాపం చేశాడు. కాబట్టి తప్పిపోయిన కుమారునిలాగా ఉన్నామేమో, జక్కీలాగా ఉన్నామేమో. అలాంటి స్థితిలో ఉన్న మనకి ఒకేనన్నా రక్షణ భాగ్యం చేయించడం కోసం, పరిశుద్ధతను ఆపాదించడం కోసం ఇచ్చాడు. అందుకే నేనే 32వ వచనంలో ఒక మాట ఉంటుంది అక్కడే, నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను.
ఓకేనా, మనల్ని బ్రతికించడం కోసం ఆయన చనిపోయాడు. ఆయన మన స్థితి ఏమిటంటే పాపముల ద్వారా, అపరాధముల ద్వారా, దోషముల ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించడం కోసం, రక్షణ భాగ్యం దయచేయడం కోసం, ఆ పరిశుద్ధను ఆపాదించడం కోసం తనకే కలువసిలువగా అప్పగించుకున్నాడు ఆయన. అందుకు మరణ పాత్రులయ్యాడు. అంతటి గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం ఆరాధించబద్దులై ఉన్నాం. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల కొరకు ప్రాణం పెట్టడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు. పాపుల కొరకు మరణం కావడం కోసం ఈ లోకంలోకి వచ్చాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమై ఉన్నాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నాన్న. కొంచెం చాలు నాన్న. చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుద్ధకాలమున బలహీనుల కొరకు చనిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం మరణ పాత్రులయ్యాడు? ఎవరి కోసము తను దిగి వచ్చి రిక్తునిగా చేసుకొని దిగి వచ్చి కలువసిలువకి అప్పగించుకున్నాడంటే బలహీనుల కోసం. మనమందరం బలహీనులమండి. మనం బలహీనులను బలపరచడం కోసం ఆయన మరణం కావాల్సి వచ్చింది, కలువసిలువకి అప్పగించుకోవాల్సి వచ్చింది. బలహీనులము అన్ని విషయాలను బలహీనులమే. ఆత్మీయతలోనూ బలహీనులమే, శారీరకంగానూ బలహీనమే. నిన్ను నన్ను ఆత్మీయంగా బలపరచడం కోసం ఆయన మరణ పాత్రలు కావాల్సి వచ్చింది. రెండవది, శారీరకంగాను మనల్ని బలపరచడం కోసం వచ్చాడు ఆయన. మనము దేవునికి నమ్మకంగా బతకాలనుకుంటాం. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను మీకు, ఒక మంచి మాట చూపిస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ చూడండి, 14వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు చూడండి ఒకసారి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ఏలయనగా నేను చేయలేదు నేను ఎరుగుదును, నేను ఇంచించిన చేయక ద్వేషించినదే చేయుచున్నాను. అది మన బలహీనత. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. నేను నీతిగా బతకాలనుకుంటున్నాను కానీ బతకలేకపోతున్నాను. నేను యథార్థంగా బతకలేకపోతున్నాను. దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మనందరం బలహీనలము. మన వల్ల ఏది సాధ్యం కాదు. మన వల్ల కాదది. ఆ విషయం ఎరిగినటువంటి, తెలిసినటువంటి, గ్రహించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను బలపరచడం కోసం, బలహీనమైన మనల్ని బలపరచడం కోసం మరణ పాత్రులయ్యాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎంతమంది బలపరుస్తారు మనల్ని? ఎంతమంది బలపరుస్తారు? మా తమ్ముడు ఉన్నాడు, ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. టెస్టులకు వెళ్తే లక్షలు అవుతూ ఉన్నాయి అతనికి. స్టిల్ నిన్న 3 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు, టెస్టుల కోసం ఉన్నాడు. ఎవరు బలపరుస్తారు మీరు చెప్పండి? ఎవరు బలపరుస్తారు? బలహీనులు మనం. దావీదు బలహీనుడే, అందుకే పాపం చేశాడు. మోషే బలహీనుడే కానీ బలపరిచాడు దేవుడు. పేతురు బలహీనుడే, బొంకేటువంటి పేతుడే, దుడుకు సోవంగలని పేతురే, బలహీనుడే కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేతురుని అద్భుతంగా వాడుకుంటాడు. నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు. ఆయన మనలో ఉన్న లోటుపాట్లన్నీ ఎరిగినటువంటి దేవుడు. మన బలహీనతలన్నిటిని తీసివేసి, ఏ విధంగా అయితే దావీదులో ఉన్న బలహీనతలని, అపోస్తలుడైన పౌలులో ఉన్న బలహీనతలని, లేదా ఈ మోషేలో ఉన్న బలహీనతలని, ఈ బలహీనతలన్నీ తీసివేసి వాళ్ళని బలపరిచి ఏ విధంగా అయితే వాడుకున్నాడో నిన్ను నన్ను అలా వాడుకోవడం కోసం ఆయన మరణ పాత్రుడు కావాల్సి వచ్చింది. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టవలసి వచ్చింది. మనం గ్రహిస్తున్నామా? ఎంత గొప్ప దేవుడు చూడండి. ఎంత గొప్ప ఆధిక్యత నీకు నాకు ఇచ్చారు చూడండి. మనం పనికిరాని వారం, ఏ పనికి పనికిరాని వారం, అయోగ్యులం, అపాత్రమైన మనల్ని ఆయన వాడుకోవడానికి, పాత్రులుగా చేయడానికి ఇష్టపడి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. కాబట్టి బలహీనుల కోసం వచ్చాడు ఆయన.
బలహీనుల్ని బలపరచడం కోసం, ప్రాణం పెట్టడం కోసం వచ్చాడు ఆయన. భక్తిహీనతలో ఉన్న వారిని భక్తిపరులుగా మార్చడం కోసం వచ్చాడు. భక్తిహీనుల్ని భక్తిపరులుగా మార్చడం కోసం వచ్చాడు. ఒకవేళ మనం చేసే భక్తిలో ఏ లోపం ఉన్నదో, ప్రార్థనలో తగ్గామా, విశ్వాసంలో తగ్గామా, పరిచయంలో తగ్గామా, సహవాసంలో తగ్గామా, ఎక్కడ తగ్గామో మనల్ని మళ్ళా నిలబెట్టడం కోసం, హెచ్చించడం కోసం, బలహీనులమైన మనల్ని, భక్తిహీనులమైన మనల్ని మంచి భక్తిపరులుగా చేయడం కోసం, ఆత్మీయంగా బలపరచడం కోసం ఎవరూ చేయలేని పని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి రిక్తునిగా చేసుకొని నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి. రెండు విషయాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టారంటే, పాపులమైన నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. మనలో ఉన్న పాపములన్నిటిని తీసివేసి పరిశుద్ధపరిచి రక్షణ భాగ్యం దయచేయడం కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. రెండవది, బలహీనులమైన మనము బలపరచడం కోసం వచ్చాడు ఆయన. భక్తిహీనులమైన మనల్ని భక్తిపరులుగాను, ఆయనకు నమ్మకమైన పనివారముగాను, నమ్మకమైన వారుగా జీవితం కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు నాన్న. ఇంకో విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి ఒకసారి, నన్ను కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నాన్న. 182వ పేజీలో ఉంటుంది అమ్మా. చాలన్నా చూడండి, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మనిషిని ఆకారముగా చేసుకొని, దిక్తునిగా చేసుకొని, నీకు నాకు ఏ విధంగా అయితే ఈ శరీరం రక్త మాంసం దింపబడ్డాయో ఆ విధంగా చేసుకొని ఈ లోకంలోకి వచ్చి మరణమయ్యాడు ఆయన. ఎందుకయ్యాడంటే ఆయన సన్నిధిలో ఎలా కనబడాలంటే అండి, చూడండి ఒకసారి చూడండి అన్న, ఆయన ఒకనన్నా పరిశుద్ధులుగా కనబడడం కోసం, అపవిత్రులని పరిశుద్ధులుగా చేయడం కోసం, నిర్దోషులము, దోషముతో నింపబడిన మనల్ని నిర్దోషులుగా మార్చి ఆయన సన్నిధిలో నిలబెట్టడం కోసం. మూడో విషయం చూడండి, నిరపరాధులుగా చేయడం కోసం. అపరాధులు మనం ఎన్ని అపరాధాలు చేస్తున్నామో, ఎన్ని దోషాలు చేస్తున్నామో, అపరాధులమైన మనల్ని నిరపరాధులుగా చేసి, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టడం కోసం ఆయన నా రక్త మాంసం కలిసి శరీరంలో మరణం పొందాడు. ఆయన పరిశుద్ధులుగా చేయడం కోసం. 3 మాటలు అక్కడ, నిర్దోషులుగా చేయడం కోసం. మూడోది, నిరపరాధులుగా చేయడం కోసం. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఆయన సన్నిధిలో నిలబడడం కోసం. ఆయన సన్నిధులలో ఈ లోకములో ఈ శరీరాన్ని విడిచిపెట్టి, మృతుతుల్యమైన ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి ఒకరైనా మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా నిలబడాలంటే, ఎలా కనబడాలంటే పరిశుద్ధులుగా కనబడాలి, నిర్దోషులుగా కనబడాలి, ఒకరైనా నిరపరాధులుగా కనబడాలి. అది నీ వల్ల, నా వల్ల కాదు. ఆయన శరీరము నలగొట్టబడడం ద్వారా, తన శరీరాన్ని మరణానికి అప్పగించుకోవడం ద్వారా మాత్రమే, రక్తం చిందించడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఆ ఒక్క బలియాగం ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. కాబట్టి ఆయన తను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన బలియాగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, దేనివల్ల సాధ్యపడదు. కాబట్టి అసాధ్యమైన దానిని సాధ్యపరచడం కోసమే ఆయన ఈ లోకంలోకి మరణపాత్రుడు కావడానికి వచ్చాడు నాన్న. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి నాన్న. ఓకేనా? ఇంకో విషయం చెప్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరిగా ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 6వ వచనం నాన్న. 26 నాన్న. నాన్న ఎందుకు ఆయన నీకోసం, నా కోసం ప్రాణం పెట్టాడంటే, ఆ మహిమా సింహాసనం మీద కూర్చోవడం కోసం, ఆ కిరీటాన్ని నీకు నాకు ధరింపు చేయడం కోసం, ప్రభుతో కలిసి 1000 ఏళ్ళ పరిపాలన చేయడం కోసం. అక్కడ ఏముంటుందంటే, క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరు రాజ్యం చేస్తారో తెలుసా? ఆయన ఎదుట పరిశుద్ధులుగాను,
నిర్దోషులుగాను నిరంకుశులుగాను ఏ కలంపులకు వెళ్ళిన కానీ ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఆయనతో పాటు కలిసి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారు. అలా చేయడం కోసమే, అలా చేసేవారి గుంపులో నిన్ను నన్ను చేర్చడం కోసం ఆయన మరణపాత్రుడు కావాల్సి వచ్చింది. మరణపాత్రుడు కావాల్సి వచ్చింది. తన శరీరాన్ని ఆ కలువరిశిలకు అప్పగించుకోవాల్సి వచ్చింది. ఆ కలువరిశిలలో నలగొట్టవలసి వచ్చింది. తనుగా ఆ బలియాగానికి అప్పగించుకున్నాడు. నీ కోసం నా కోసం అంత గొప్ప కార్యాన్ని ఆయన కలువరిశిలలో చేశాడు ఆయన. అందుని బట్టి మనం దేవుని ఆరాధించవలసిన వారే ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుషుని ఆకారముగా రీతినిగా చేసుకొని తను తగ్గించుకొని ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడం కోసం వచ్చాడు. ఎందుకు ప్రాణం పెట్టడం కోసం వచ్చాడంటే పాపులమైన మనల్ని ఒకనా ఆ పాపముల ద్వారా, అపరాధముల ద్వారా, దోషం చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడం కోసం వచ్చాడు ఆయన. రక్షణ భాగ్యం దయచేయడం కోసం వచ్చాడు ఆయన. బలహీనమైన మనల్ని బలపరచడం కోసం వచ్చాడు ఆయన. భక్తిహీనత కలిగిన మనల్ని భక్తిపరులుగా మార్చడం కోసం వచ్చాడు ఆయన. ఆయన ఎదుట మనము పరిశుద్ధంగాను నిర్దోషంగాను నిరపరాధులుగా నిలబడడం కోసం, ఆయన సన్నిధిలో అలా కనబడడం కోసం, అటువంటి వస్త్రాలు ధరించుకొని పెళ్లి కుమార్తె వల్ల ఆయన ఎదుట కనబడడం కోసం ఆయన కలువరిశిలో బలాగమయ్యాడు. ఐదోది ఆయనతో పాటు కలిసి 1000 ఏళ్ళ పరిపాలన చేయడం కోసం, 1000 ఏళ్ళ పరిపాలన చేయడం కోసం, రాజ్యం చేయడం కోసం ఆయన నీ కోసం నా కోసం తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి మరణపాత్రుడయ్యాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాలం ఆరాధన చేయవలసిన వారు ఉన్నాం. విన్నటువంటి 5 అంశాలు మనం జ్ఞాపం చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. నాన్న సమయం తీసుకుందాం. సహోదరులు మార్చి మనం ఆరాధన చేద్దామండి.